నిన్ను చూసిపోవాలని మనసు ఒకటే పిగుతా ఉంది. అందుకని వేలా పాలా చూసుకోకుండా ఇట వచ్చేసిన. అడ్డడ్డే ఏందబ్బయ్యా, నీకోసం వేలా పాలా కూడా చూసుకోకుండా ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తే ఇట మర్యాదగా పొమ్మంటే ఎట్టా? తాళి కట్టమన్నా నువ్వు కట్లా, కనీసం ఫ్రెండ్షిప్ అయినా మెయింటైన్ చేయవా? రే ఇంకా నిద్రపోలేదా మీరు? నిద్రెట్ట పడతల్లే. ఏం పెళ్లి కూతురా, ఎట్టుండది తొలి రోజు అత్తగారింట్లో? అమ్మాయి ఏందిది, ఇంటికొచ్చి గోల్ చేస్తా ఉండవు? ఏంది మామా, వచ్చి నవ్వుతూ అందరినీ పలకరిస్తా ఉంటే గోలా అంటుండవు? అవును, అత్తేది? అత్తా అత్తా అత్తా. ఇయ్యాలప్పుడు ఈ పిల్లొచ్చిందేంది? అమ్మాయి ఏం కావాలి నీకు? నాకు నీ కొడుకు కావాలా? పంపిస్తావా నాతో? బుద్ధుందా నీకు? ఆడదానిలా మాట్లాడుతున్నావు నువ్వు. మరి ఏం కావాలని నువ్వే అడిగితివి. నేను సిగ్గు విడిచి చెప్తే నువ్వు బుద్ధుందా అని అడుగుతుండావు. ఎంత ఇష్టపడినా తాళి కట్టమంటే దాని మెళ్ళ తాళి కట్టినాడు. మనసుకి కష్టంగా ఉండదా? నేను కోపంలో వచ్చేసిన. దీనికి ఏదో మర్చి ఉన్నట్టు ఉండాది. సామి, ఏకాంబరం సామి, ఇంకేంటి సంగతులు? గౌతమే, ఏందిదంతా? ఇగో అత్త, నేనేదో వీళ్ళతో సరదాగా మాట్లాడుతుండాను గాని నేను యాక్చువల్గా వచ్చింది నీ కొడుకు కోసం కాదు, నీ కొత్త కోడల కాపురం ఎట్టుందో చూసిపోదామని కాదు. ఇగో చూడు, నేను అత్తతో మాట్లాడుతుండా, నీతో కాదు. నువ్వు గమ్మునే ఉండు. నువ్వు రా. ముందు అత్త అత్త అని పిలవడం మానే, చిరాగ్గా ఉంది. ఏమత్తా, నిన్న పొద్దున వరకు అత్త అత్త అని పిలిస్తే తెగ మురిసిపోతివి. ఇప్పుడు అత్త అని పిలిస్తే కసురుకుంటుండావు. ఇది కొంచెమైనా న్యాయంగా ఉండదా? నేను గోవింద్కి పెండ్లాం కాకుండా పోయినానని చాలా బాధలో కోపంతో మండపంలో నుంచి వెళ్ళిపోయినాను. ఇంటికి పోయినాక ఓ చిన్న ధైర్యం ఉంది. నీకెట్టాగైనా గీత అంటే ఇష్టం లేదు, దాన్ని కోడలుగా ఒప్పుకోవు. ఎట్నో కట్టా దాన్ని బయటికి పంపించేస్తావు. దాని కాపురం నిలబడదు. ఆ తర్వాతైనా నీ కోడలు అవ్వచ్చు అనుకున్నా. అసలు నువ్వేంది దాన్ని కోడలుగా ఎట్టు ఒప్పుకున్నావు? ఇంట్లోకెట్టా రానిచ్చావు? నా కూతురు ఆడ రానిచ్చింది, అదే లోపలికొచ్చేసింది. అట్నా? అది దాని వరుస. చూసినవా, దౌర్జన్యంగా లోపలికొచ్చేసినది. అట్లాంటిది అవసరమా నీ కోడలుగా? నేను కాదని చెప్పి నీ కొడుకు దాని మెళ్ళు తాళి కట్టాడు. ఇంక నువ్వు చెప్పిన మాట వింటాడా? నీ చెప్పు చేతుల్లో ఉంటాడా? నీ కొడుకు నీకు మళ్ళీ దక్కాలన్నా, నీకు అనుకూలంగా ఉండే ఒక కోడలు కావాలన్నా ఒకటే దారి. ఎట్నో కట్టా ఆ సాంబార్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయ్. గోవింద్ నాకిచ్చి పెళ్లి చేసేయ్.
అత్తా, నేను చెప్పేది నీ బుర్రకెక్కలేదా? ఏందే ఇనేది? ఏం తినేది? పో బయటికి చెప్తా. ఇదిగో నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, ఆ తర్వాత నీ ఇష్టం. ఏందే నువ్వు నాకు ఆఫర్ ఇచ్చేది? ఇదిగో ఆ సాంబారు నా ఇంటి కోడలు కావడం నాకు ఇష్టం లేదు. నిజమే, దాన్ని ఎప్పటికీ నా కోడలుగా ఒప్పుకోను. అది నిజమే. కానీ నీలాంటిదొస్తే, నీలాంటి దాన్ని కూడా నేను కోడలుగా చేసుకునేదానికి సిద్ధంగా లేను. ఏందత్తా అంత మాట అనేసినావు? దానికంటే తీసిపోయినానా నేను? మాట్లాడబాక. ఆల్రెడీ ఒకడిని ప్రేమించి ఆ ఇష్యాన్ని దాచిపెట్టి ఆణ్ణి మోసం చేస్తా పీటల మీదకొచ్చి నా కొడుకుతో తాళి కట్టించుకోవాలనుకున్నావు. నాకు నీలాంటిది కోడలుగా వస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ విషయం ముందే తెలుసుంటే నేనే ఈ పెళ్లి ఆపేసుండేదాన్ని. అత్తా ఏందత్తా ఆవేశంలో మాట్లాడుతున్నావు? ఆవేశంలో కాదే, నిజం నిజం మాట్లాడుతుండా. నీలాంటి నమ్మక ద్రోహిని నేను కోడలిగా చేసుకోను. బాగుందత్తా, బాగుంది. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని ఒక సామెత, అట్టుండాది నువ్వు చెప్పేది. నువ్వు మాత్రం ఏం చేసినావు? నీ కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించిన విషయం దాచిపెట్టి నాకిచ్చి సైలెంట్ గా పెళ్లి చేయాలని చూడలా? నీ కొడుకు మాత్రం ఒక పిల్లని లవ్ చేసి మళ్ళీ నా మెళ్ళో తాళి కట్టడానికి నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయొచ్చు. నేనొకడిని ప్రేమించి వాణ్ణి వద్దు అనుకుని నీ కొడుకుని చేసుకోవడానికి సిద్ధపడిపోవడం తప్పు, నమ్మక ద్రోహం. ఇదెట్ట న్యాయం? మగాడికొక న్యాయం, ఆడదానికొక న్యాయమా? ఆడదాన్ని వచ్చేసి రెండు న్యాయాలు చెప్పొచ్చునా? ఏ చెయ్, పో బయటికి. చీ కొడుతుండవు కదత్తా, కొట్టు. మండపంలో తాళి కట్టకుండా ఏందో ఈ పిల్ల. మెంటల్దొచ్చేసింది. ఛీ! అమ్మా గీత, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఇవన్నీ తాటాకు చెప్పుళ్ళు, వెళ్ళండి. ఇట్లాంటిది వచ్చి చెప్పిందంటే గుడ్డిగా నమ్ముతాం. అయినా నాకు అర్థం కాక అడుగుతుండా, అది లవ్వు లవ్వు అంటుందేంట్రా? నువ్వు గీతను ప్రేమిస్తున్నావని తెలుసు కదా, మళ్ళీ నిన్నది ఎట్టా లవ్ చేస్తుంది? అది రాక్షస్ లవ్ నైనా. ఈడు లవ్ చేయకపోయినా బలవంతంగా బెదిరించి లవ్ చేయించుకోవాలని చూసే రకం అది రాక్షస్ లవ్ కింద వస్తుంది. ఇంచుమించు నా లవ్ స్టోరీ కూడా అంతేలే. ఏందే బే, ఏం లేదురా. నాయను ఏదో దాస్తుండవు చెప్పు. ఏం లేదురా, నన్ను కూడా మీ అమ్మమ్మ బెదిరించే ఓ రకంగా మీ అమ్మతో పెళ్లి జరిపించింది. అప్పుడేదో వయసులో ఉండి ఆ బలవంతో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది.
చూస్తా ఉంటే నిన్న ఆ గౌతమ్ ఎప్పట్లో వదిలేలా లేదురా. పిచ్చి పెట్టినట్టు తిరుగుతా ఉండాలి. అప్పుడేదో రజనీకాంత్ సినిమాలో చూసినట్టుండ ఇట్లాంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు తగిలింది మన జీవితాల్లో. ఆ నువ్వు నరసింహ సినిమాలో నీలాంబరం చూస్తే ఈడ మన ఇంట్లో శివగామంట్లా ఈరోజు చూసినావు కదా ఏమైందో. నేరుగా అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు అమ్మ ఎట్ట ఇచ్చింది, బాగా గట్టిగా ఇచ్చింది కదా. అవునైనా ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషపడినా. ఆ పిల్లకి చెప్పాల్సిన పద్ధతిలోనే సమాధానం చెప్పింది. ఆ, అది మాత్రం కరెక్టే రోయ్. ఇదే కరెక్ట్ అయిన సమయం, మెల్లగా మనం కూడా బిట్టేద్దాం. నాయనా నాయనా, ఏందిరా దొంగనా కొడక అతి వినయం చూపిస్తా ఉండవు. ఏంది నాయనా నీకెప్పుడు రెస్పెక్ట్ ఇలేదు చెప్పు. రే, నీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడే నా మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. అది నాకు బాగా తెలుసు. డిఎన్కే. అదేంది నాయన డిఎన్కే అనేదే? దొంగనా కొడక అని. నువ్వు పో నాయనా. ప్రేమతో నువ్వు వెని తిట్టినా నేనేమనుకోలే గానీ నాతో చిన్న మాట. అది నాకు ఇందాకే తెలిసింది, చెప్పిచావు. ఏం లేదు నాయనా, ఇప్పుడు గీతకి ఇష్టం లేకపోయినా ఇంట్లో అడుగు పెట్టేసిందే. అమ్మ ఒప్పుకుంటుందో లేదనే టెన్షన్ పక్కన ఉన్నప్పటికే అమ్మ ఎప్పటికైనా సర్దుకుపోతుందనే దానికే ఈరోజు గౌతమ్ వచ్చినప్పుడు అమ్మ ఒక మాట అనింది, నీకు గుర్తుందా? ఆ గీత నా ఇంటి కోడలయ్యే సంగతి పక్కన పెడితే నీలాంటి దాన్ని మాత్రం నా కోడలుగా ఒప్పుకోనని గౌతమిని అనిందే. అప్పుడేంటి అర్థం? గీతను ఒక రకంగా ఒప్పుకున్నట్టే కదా. అయితే ఇప్పుడు ఎలాగో నేను పూరి మెల్ల పసుపు తడి కట్టానని అమ్మకి తెలిసిపోయింది కాబట్టి మెల్లగా పూరిని కూడా ఇంటికి తీసుకొచ్చేద్దాం నాయనా. చెప్పుదా కొడతాను ఏమనుకున్నావు చెత్తనా కొడక. వాళ్ళ అమ్మా నాయన చూస్తుండగానే పీటల మీద గీత మెళ్ళలో తాళి కట్టిందానికే వాళ్ళిద్దరూ సగం చచ్చిపోయినారా. సారీ, నువ్విప్పుడు పెళ్ళయ్యి అత్తారింట్లో ఉన్నావు. నిద్రలో నువ్వు అత్తారింట్లో ఉన్న విషయం మర్చిపోయి పుట్టింట్లో ఉన్నట్టే అనుకుంటున్నావనుకుంటా. అవునులే, ఇన్నాళ్ళు పుట్టింట్లో ఉండి అత్తారింటికొస్తే అట్లానే ఉంటది. సారీ అక్క, నిద్రలో తెలియలేదు. అయినా ఇంత ముద్దు నిద్రపోయానేంటి నేను? రాత్రిరా త్వరగా పడుకుంటేనే కదా ఎప్పుడో తెల్లారుజామున నిద్రపోయినట్టున్నావు. అలాగే ఉంటుంది మరి. సరే, పాలు ఇప్పుడే వచ్చాయి, కాఫీ పెట్టుకొని వస్తానుండు. అరే రే రే, ఆగక్క.
ఏంటక్క నవ్వుతున్నావు? మరి పూజ గదికి వెళ్ళావు, దేవుడికి దండం పెట్టుకున్నావు. ఓకే, ఇక్కడికొచ్చి పొయ్యి కూడా నమస్కారం చేసుకొని పసుపు రాసి ముగ్గేసి బొట్టు పెట్టి మరి స్టవ్ని వెలిగించావు. అరే అదిగో పాలు కూడా తీసుకొచ్చేస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది? అవును మరి, తొలిసారిగా పాలు కాస్తున్నాను కదా. హలో హలో, ఆల్రెడీ నువ్వు ఇంటికొచ్చి వంట చేసి మామయ్యకి మాకు అందరికి వండి పెట్టావు. మర్చిపోయినట్టున్నావు. అంటే అది వేరు. అప్పుడు కేవలం గీతగా వచ్చాను, గెస్ట్గా వచ్చాను, చేసెళ్ళాను. కానీ ఇప్పుడు కోడలిగా అడుగు పెట్టాను కదా. కోడలిగా ఈ ఇంట్లో నాకు కొన్ని బాధ్యతలున్నాయి, చేయాల్సిన ధర్మాలున్నాయి, హక్కులు ఉన్నాయి. కాబట్టి కొన్ని చేయాల్సిన పద్ధతిలో చేయాలన్నమాట. ఓహో, అంటే ఇప్పుడు కనకరత్నం గారి కోడలుగా ఇదంతా చేస్తున్నావన్నమాట. అత్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కనకరత్నం గారి కోడల్నే కదా. కరెక్టే కరెక్టే. నాకేమో ఫిల్టర్ కాఫీ అలవాటు, ఇక్కడేమో ఫిల్టర్ కాఫీ ఉండట్లేదు. రేపటి నుంచి మంచిగా ఫిల్టర్ కాఫీ పెడతాను. ఈ రోజుకి ఈ ఇన్స్టెంట్ కాఫీతో సర్దుకుపోండి. అవునవును, నీ చేత్తో చేసిన ఫిల్టర్ కాఫీ తాగాలని నాకు చాలా ఆశగా ఉంది. తీసుకో అక్క. హలో, ఫస్ట్ కాఫీ నాకిస్తున్నావేంటి? మీ ఆయనకివ్వు. పర్లేదులేక తీసుకో. వద్దమ్మా, మళ్ళీ మరిదొచ్చి నా పెళ్ళ మొదటిసారి ఇంట్లోకొచ్చి కాఫీ పెడితే ఆ కాఫీ ముందు నాకివ్వకుండా నువ్వు తాగుతావా అని చెప్పి నా మీద గొడవకొస్తాడు. నీకు తెలియదు గోవింద్ సంగతి. అదంతా ఏం లేదు, తీసుకో అక్క. వద్దమ్మా తల్లి, ముందు నువ్వు పద చెప్తా. ముందు మరిదికివ్వు, తర్వాత నేను తీసుకుంటా గాని. పద పద. మీరు తీసుకుంటున్నారేంటి? నేనిక్కడ కాఫీ చేసి తీసుకెళ్ళకపోతే మీ అకౌంట్లో పడిపోతుంది. చాలా ముందు చూపుతోనే ఉన్నావు మరి. పద. గోవింద్, గోవింద్. అయ్యయ్యో, ఏంది పేరు పెట్టి పిలుస్తా ఉన్నావు? అత్తగాని వినిందో ఇంకా అంతే సంగతులు. మరి గోవిందిని గోవింద్ అని పిలవక ఏమని పిలవను? మరి నువ్వు బావని ఎలా పిలుస్తావు? ఏమబ్బా? ఏమబ్బా అంటే ఇప్పుడు నేను కూడా ఏమబ్బా అని పిలవాలా? ఇంకా అట్నే పిలుచుకుంటాం కదా మొగుణ్ణి మనూరులో. అబ్బో, నా వల్ల కాదు ఇదంతా. ఓ తూరి పిలువు, పర్లేదు. ఏమబ్బా? ఏమబ్బా? వినపడ్డట్టు లేదు. ఎందుకులే, నేనే దగ్గరికి వెళ్ళిచ్చొస్తాను. అరే పిలవమని చెప్తున్నాను కదా గీత. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి అని చెప్తావేంది? మొగుడికి ఎట్టా చెప్పివ్వాలా? అది కూడా తెలియదా? ఇంటి కోడలు అయినావు.